వెల్కమ్ టు ఏకేఎస్ ఛానల్. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టారు. ఓకే, పాత సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి ఏవైతే అఫర్మేషన్స్ ఉన్నాయో, మీ కోరికలు, ఆలోచనలు, వాటన్నిటిని మీరు అచీవ్ అయ్యారా లేదా ఫస్ట్ ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఓకే, ఎందుకు బేరీజ్ చేసుకున్నాం అనుకుంటున్నా అంటే, మనం వెనక్కి తిరిగి చూడాలి. ఒక్కోసారి మధ్యలో చూసినప్పుడు ఎక్కడెక్కడ మనం మిస్టేక్స్ చేసామనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఆ మిస్టేక్స్ని సరి చేసుకోవడం కాదు, ఇంకోసారి జీవితంలో మిస్టేక్ లేకుండానే ముందుకు పోవాలి. ఓకేనా, ఎందుకంటే అలా సరి చేసుకుంటూ కూర్చుంటే జీవితం మొత్తం సరి చేసుకోవడం సరిపోతుంది. కాబట్టి ఇంకోసారి మిస్టేక్స్ లేకుండా చూసుకున్నాం అనుకోండి, సరి చేసుకునే పని కూడా ఉండదు కదా మనకి. కాబట్టి ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. వెళ్ళేసి ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో ఏమేమైతే అనుకున్నారో ఇవన్నిట్లో మీరు ఎంతవరకు సాధించారు. ఓకేనా, నేను ఇది అనుకున్నాను, ఇంతవరకు సాధించాను, లేదా ఇది అసలే కాలేదు. ఒకవేళ కానంత మాత్రాన మీరు భయపడకండి, బాధపడకండి. ఎందుకు చెప్తాను నేను అంటే, మీరు ఇంకా సంపూర్ణంగా సబ్జెక్ట్లోకి రాలేదు. ఓకేనా, సంపూర్ణంగా సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు అనుకునేవి సాధ్యమవుతాయి. ఓకేనా, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక్కసారి బేరీజ్ వేసుకోండి, మీరు సబ్జెక్ట్లో ఉన్నారా లేదా. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే, కొన్ని రోజులు చేస్తున్నాం, నాకు చాలామంది కాన్ఫిడెంట్ ఏం చేస్తారంటే, గురుగారు క్లాస్కి వచ్చాను, బ్రహ్మాండంగా చేశాను, 40 రోజులు మెడిటేషన్ చేశాను, అన్ని పనులు అయిపోయినాయి. తర్వాత ఎందుకో ఏదో మా వాళ్ళది పెళ్ళి ఉంది, పెళ్ళికి వెళ్ళాను, 15 రోజులు అక్కడ వెళ్ళాను, డిస్టర్బెన్స్ అయిపోయింది. ఆ తర్వాత నేను అనుకున్న ఏవి కావట్లేదు అంటే, ఏవి కావట్లేదు అంటే మళ్ళీ అతను కంటిన్యూ చేయలేదు. ఆ అడవుల్లో పడేసి చూద్దాంలో చేద్దాంలో ఎప్పుడేదో గుర్తుకొచ్చింది, దాన్ని పట్టుకొని చేస్తున్నాడు ఆయన. ఎలా సక్సెస్ అవుతుంది? మీరు క్లాస్కి వచ్చిన తర్వాత, ఎప్పుడో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా అప్పులతోని క్లాస్కి వచ్చాడు. ఆ కసి ఎలా ఉంటుందంటే ఏదైనా సరే చేయాలి. నేను ఇంతకుముందు కూడా క్లాసుల్లో చెప్పాను, వీడియో కూడా చేశాను. నేను ఒకటి తీవ్రత అనే సబ్జెక్టు మీద నేను మీకు వీడియో చేశాను. అప్పుడున్న బాధ మీ అప్పులన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళీ ఆ తీవ్రత మీకు ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు కదా. తీవ్రత ద్వారానే ఈ యొక్క సబ్జెక్ట్లో మీరు కావాల్సినంత మీరు పొందగలుగుతాడు. నేను అనేది ఏంటంటే, ఆ ఇన్స్పిరేషన్ కానీ, ఆ స్పిరిట్ కానీ ఎప్పుడు కూడా తగ్గనివ్వకండి. తగ్గారు, అయిపోయింది. ఇక మీరు మళ్ళీ దాన్ని బిల్డ్ చేయడానికి మళ్ళీ చాలా కష్టం. ఇప్పుడు సరిగ్గా జరుగుతున్న దాన్ని కంటిన్యూ చేయడం మనకు చాలా ఈజీ. ఆ బ్రేకప్ అయింది, ఇప్పుడు మళ్ళీ మీరు మొదటి నుంచి రావాలంటే ఎంత కష్టం. కాబట్టి ఎక్కడ కూడా దయచేసి రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఎక్కడ కూడా ఆ బ్రేక్ని కానివ్వకండి. ఓకేనా, ఎంతో కొంత మీరు ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక అఫర్మేషన్ రాశారు, ఒక 10 అఫర్మేషన్ రాశారు, మీరు బ్రేక్ ఇవ్వకుండా ఒకరోజు మీకు టైం లేదు, లేకపోతే హడావుడిలో మర్చిపోయారు, గుర్తుకొచ్చింది, ఏమంటే ఒక పెన్ తీసుకోండి, పేపర్ పెన్ ఎక్కడైనా దొరుకుతుంది మనకి, ఏమంటే ఒక 10లో ఒక 5 అఫర్మేషన్స్ అని రాయండి. ఇప్పుడు ఏమవుతుంది, దాన్ని కంటిన్యూ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, మెడిటేషన్ నేను ఇలా 15 రోజులు అదే హడావుడిలో ఉన్నాండి, ఎక్కడ కూడా నేను మెడిటేషన్ చేయలేదు. నేను చెప్తున్నాను, దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. హాయిగా పడుకున్నారు. ఓకే, అందరితో పాటు మీరు పడుకున్నారు. ఫంక్షన్లో బంధువులు అందరూ ఉంటారు కదా, మరి స్పెషల్గా కూర్చొని చేస్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని మీకు కన్ఫ్యూజన్ ఉంది కదా. ఇదేంట్రా మళ్ళీ ఈయన ఏదో కొత్తగా చేస్తున్నాడు, అలాంటిది ఏమి లేదు. హాయిగా కళ్ళు మూసుకోండి, అందరిలాగా మీరు పడుకోండి, దుప్పటి కప్పుకోండి, లేదా దుప్పటి తీయండి మీ కన్వీనియన్స్ని బట్టి. జస్ట్ మీకు కావాల్సిన వాటిని ఊహించండి, అయిపోయింది. దానికోసం స్పెషల్గా మెడిటేషన్ కూర్చొని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరిలో చేస్తే షో అవుతుంది కదా. కాబట్టి జస్ట్ మీరు పడుకొని కాలు మీద కాలు వేసుకోండి, మంచిగా చేతులు ఇలా పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, మీకు కావాల్సిన వాటి అన్నిటి చెప్పండి, సరిపోయింది. ఇంకా మీరు ఎక్కడ కూడా మీరు దాన్ని డిస్కనెక్ట్ చేసిన వాళ్ళు కారు కదా. మనం ఏమనుకుంటామంటే, మెడిటేషన్ రోజు చేశానండి, మధ్యలో ఏదో బ్రేక్ వచ్చేసింది, ఎక్కడి నుంచి చేద్దామంటే వీలు అవ్వట్లేదు, అప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు బాగాలేదు. ఆ మాటలు చెప్పకండి, మీరు ఎప్పుడు బాగానే ఉంటారు. ఓకేనా, మీరు ఎప్పుడు కూడా అన్నీ సాధిస్తూనే ఉంటారు, మీరు ఎప్పుడు కూడా అన్నీ సంపాదిస్తూనే ఉంటారు. కాబట్టి ఒక కారణాన్ని ఎత్తుక్కొని మీ జీవితం యొక్క క్రమశిక్షణని మాత్రం మీరు డిస్టర్బ్ చేయకండి. క్రమశిక్షణ ఎందుకంటామంటే, ఒక డిసిప్లిన్ అనేది జీవితంలో కావాలని మనం అనుకున్నాం. ఆ డిసిప్లిన్ అలవాటు అయ్యేంత వరకు మనం ఏం చేస్తామంటే, అఫర్మేషన్స్ రాయడం, లేదా చెప్పడం, లేదా మెడిటేషన్లో చెప్పడం, ఈ 3 చేస్తాం. అందుకే మనం ఏం చేస్తామంటే 40 days అని పెట్టాం, మండలం రోజులు. దానికి మన పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ బోలెడు చెప్పబడ్డాయి. ఎందుకంటే మనం ఉన్నటువంటి పరిధిలో, మనం ఉన్నటువంటి ఈ స్పిరిచువాలిటీలో మనకు తెలిసినంత మట్టుకి మనం దాంతో అనుసంధానమై ఉన్నాం మనం కదా. కాబట్టి ఎక్కడ కూడా వీటన్నిటిని మీరు పరిగణలోకి తీసుకోవద్దు. మెడిటేషన్కి ఏం డిస్టర్బ్ కాలేదు, మీ అఫర్మేషన్లకి ఏం డిస్టర్బ్ కాలేదు, హాయిగా ఉన్నారు, మీరు ప్రశాంతంగా ఉండండి, మీ పని అనేది మీరు చేసుకోండి. ఓకే, దాంతోపాటు ఏంటంటే కొన్ని అలవాట్ల గురించి మాట్లాడుకున్నాం. మీరు ఏదైనా అలవాటు ఈ సంవత్సరం వదిలిపెట్టాలని అనుకున్నారా?
టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ముందు మైండ్లోకి తెచ్చుకోండి మీరు. అంటే ఈ సంవత్సరంలో గత సంవత్సరంలో మీరు ఏమైనా సాధించారా లేదా, ఒకటి. రెండు, మీరు సబ్జెక్టులు ఉన్నారా లేదా, రెండు. మూడోది అలవాట్లు. ఓకేనా, మనం అనుకున్నాం కదా ఈ 2024లో నేను పలానా అలవాటు వదిలిపెట్టాలని. ఓకే, అలవాటుతో మీకు ప్రమాదం లేదు, వ్యసనంతోనే ప్రమాదం ఉంది. అలవాటుకు వ్యసనానికి మీకు తేడా తెలియదు అనుకోండి, అప్పుడేమైపోతుందంటే కన్ఫ్యూజన్లో ఉంటారు. అర్థమైందా? ఆ పనికి వచ్చేదాన్ని కూడా మీరు వదిలిపెట్టేసి పనికిరాని దాన్ని వ్యసనంగా మార్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం అలవాటు అనేది ఏం చేసుకోవాలంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం, మెడిటేషన్, అఫర్మేషన్స్ ఇవన్నీ కూడా అలవాటుగా మార్చుకోవాలి. ఇది వ్యసనం కాదు. ఇది అర్థమైందా? వ్యసనం అంటే కొన్ని అలవాట్లు. ఇక నేను దాని గురించి ఇక్కడ మాట్లాడితే బాగుండదు, మీకు అన్నీ తెలుసు. వాటిని మీరు వదిలిపెట్టదలుచుకుంటే వదిలిపెట్టండి, లేకపోతే లేదు, దానికి నాకు సంబంధమే లేదు. కానీ ఏ దానికైనా సరే డబ్బే కావాలి కదా మనకి మళ్ళీ, అవునా కదా? కాబట్టి ముందు డబ్బు మీద దృష్టి పెట్టండి. ఓకే, సంపద మీద దృష్టి పెట్టండి, ఐశ్వర్యం మీద దృష్టి పెట్టండి, సరిపోతుంది అంతేగా. వీటిని అలవాటుగా మార్చుకోండి. నేను చెప్పేది అది. కనీసం ఈ 2024 కన్నా వీటిని అలవాటుగా మార్చుకోండి. ఓకేనా? అలవాటు అంటే ప్రతినిత్యం చేసేది. అర్థమైందా? నాకు రోజు పొద్దున్న లేవగానే ఓ గ్లాస్ నీళ్ళు తాగడం అలవాటు, తప్పే ఉన్నది దాంట్లో, దాంట్లో నష్టం లేదు. ఓకే, అది వ్యసనం కాదు, దాంతో మీ ఆరోగ్యం బాగుపడుతుంది. దాంట్లో ఏమైనా మీకు ఇబ్బంది ఉందా? లేదు. నాకు రోజు డబ్బు గురించి అఫర్మేషన్ చేయడం అలవాటు, సంతోషం. ఉదయం లేవగానే బెడ్ మీదకి వెళ్ళి కూర్చోగానే నేను మనీ కమ్స్ టు మీ ఈజీలీ అని చెప్తాను, లేదా మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అని చెప్తాను. ఎంత మంచి అలవాటు అండి. అసలు ఈ అలవాట్లు ఎవరైనా చెప్పారు ఇప్పటిదాకా మీకు? ఎంత బాగా అలవాటు చేశాను మీ అందరికీ. ఇప్పుడు చూడండి, మీరు బెడ్ మీదకి వెళ్ళి కింద పెడుతున్న కాలు ఏం చెప్తున్నారు? డబ్బు, సంపద అని చెప్తున్నారు లేదా? అంతకుముందు ఎప్పుడని చెప్పారు? ఎంతో కొంత ఇంతకుముందు ఉన్న పరిస్థితుల కంటే ఇప్పుడు మార్పు వచ్చిందా లేదా? వచ్చింది కదా. ఎస్. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే ఈ 2024లో డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని మీరు అలవాటుగా మార్చుకోండి. ఓకేనా? అలవాటుగా మార్చుకుంటే ఏమైపోతుంది? మీ జీవితంతో పాటు అలవాటు అయిపోతుంది. కనీసం మీరు ఒకరోజు చేయలేదు, లేకపోతే అది దానికి ఇంకా మీరు మర్చిపోయారు, అది పట్టి పీకుతుంది అనమాట. అయ్యో నేను చేయలేదే, ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అదే టైంలో చేయాలని రూల్స్ ఏం లేవు. మన సబ్జెక్ట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మనం 100 సార్లు మాట్లాడుకున్నాం. అర్థమైందా? మీకు గుర్తుకొచ్చింది ఆ టైంలో చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అంటే దాని కంటిన్యూషన్, ఎప్పుడైతే దాన్ని కట్ చేస్తున్నాం మనం, ఆ కట్ చేయడం అనేది జరగదు మనకి. అర్థమైందా? దాని కంటిన్యూషన్ మళ్ళీ చేస్తుంటారు. మనం గత వీడియోలో చెప్పుకున్నాం, ప్రతి ఒక్క కంటిన్యూషన్ మనం ఎలా కట్ చేస్తున్నాం, ఏదో కారణాలు చెప్పేసి. ఏదో టైంలో చెప్పారనుకోండి, మళ్ళీ అది కనెక్ట్ అయిపోతుంది. ఆ కనెక్ట్ అనేది విడిపోదు. అలా మీ అలవాట్లని బ్రహ్మాండంగా డబ్బు, సంపద, ఐశ్వర్యం మీద పెట్టేసి ఈ 2024లో మీరు అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ ఆనందాన్ని పొందాలి, ఎక్కువ ఎంజాయ్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఓకే.